బ్రేకింగ్ న్యూస్. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగా పింఛన్దారులకు కూడా తగిన ప్రాధాన్యం కల్పిస్తోంది. నూతన సంవత్సరం నేపథ్యంలో లబ్ధిదారులకు ఒక రోజు ముందుగానే పింఛన్లను అందజేస్తోంది. సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర వర్గాల వారికి నేడు పింఛన్లను పంపిణీ చేయనుంది. వారంతా ఆనందంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 63.12 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లను అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం భారీగా 2,743 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ముఖ్యంగా గతంతో పోలిస్తే పింఛన్ మొత్తాన్ని 4,000కు పెంచడం, అది కూడా ప్రతి నెల నిర్ణీత సమయంలోనే అందించడం ద్వారా పేదల ఆర్థిక భరోసాకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. ఒక్కరోజు ముందుగానే నగదు విడుదల చేయడమే కాకుండా బ్యాంకులతో సమన్వయం చేసుకుని సచివాలయ సిబ్బందికి నిధులను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రభుత్వం తన కార్యదక్షతను, ప్రజా సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతను చాటుకుంది. ఉదయం 6 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. అయితే వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి ముంగిటనే పింఛన్ సొమ్మును అందజేయనున్నారు. సాంకేతికత సహకారంతో జియో ట్యాగింగ్ ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ముందస్తు పంపిణీతో పింఛన్దారులు సంబరాల్లో మునిగిపోతూ తమకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సరం రావటానికి ఒక రోజు ముందుగానే ఈ రోజే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. వాస్తవానికి 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 31వ తారీఖునే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మంచిదన్నటువంటి అభిప్రాయం అటు సచివాలయ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ప్రభుత్వానికి సూచించినటువంటి నేపథ్యంలో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అటు పెన్షన్దారులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళు కూడా కొత్త సంవత్సరానికి ముందుగానే తమ చేతికి ఈ పెన్షన్ల డబ్బు అందుతుండటంతో వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేరుగా ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ పెన్షన్ల పంపిణీ కొత్త ఏడాది సందర్భంగా ఒక రోజు ముందే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా పెన్షన్ల పంపిణీ చేయాలని సచివాలయ సిబ్బంది మొత్తాన్ని కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 63.12 లక్షల మందికి ఈ పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నారు. సుమారుగా 2,743 కోట్ల డబ్బును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక రోజు ముందుగానే సచివాలయ సిబ్బంది ఆయా బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బు కూడా డ్రా చేసుకొని తమ వద్ద ఉంచుకున్నారు. ఉదయం నుంచి కూడా పెన్షన్లు డబ్బును పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. విజయనగరం జిల్లా గంచాడ మండలం బోనంగిలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని అక్కడ ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గజపతి నగరం నియోజకవర్గంలో బోనంగిలో ఒక పండుగ వాతావరణంలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అక్కడ బోనంకి గ్రామానికి చెందినటువంటి షేక్ సన్నమ్మకు మొదటి పెన్షన్ ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పంపిణీ చేయడం జరిగింది. పిఎంఈజీ స్కీమ్ కింద 22 మంది లబ్ధిదారులకు 1,07,00,000 రూపాయల విలువైనటువంటి ఆస్తులను కూడా మంత్రి పంపిణీ చేశారు. వృద్ధులు, వికలాంగులకు, నిరాశ్రయులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకుగా ఆయన ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని గత ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే పెన్షన్ల మొత్తాన్ని పెంచి ఇస్తానని చెప్పినటువంటి హామీని నెరవేర్చుకుంటూ ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఈ ఏడాది కొత్త సంవత్సరం రాకముందు ఒక రోజు ముందుగానే పెన్షన్దారుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఆనందానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేయాలన్నటువంటి Right, Ramakrishna. Thanks for the updates.